ఉత్తరాంచల్ యూనివర్సిటీ బీటెక్ స్పాట్ అడ్మిషన్స్ అండ్ సెమినార్ ఏప్రిల్ 26 శనివారం అలెగ్జాండర్ లగ్జరీ హోటల్ అనంతపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నెంబర్ని సంప్రదించండి. నూరేండ్లు కలిసి జీవించాల్సిన వైవాహిక జీవితంలో కారం పోసింది కట్టుకున్న భార్య. ఏదైతే 100 ఏళ్ళు జీవిస్తాం మేము కలిసి జీవిస్తామని భర్త కలిసి జీవించడానికి పిల్లలను మంచిగా చదివించేందుకు గల్ఫ్ బాట పట్టాడు. గల్ఫ్ నుండి తిరిగి వచ్చిన క్రమంలో భార్య అక్రమ సంబంధం పెట్టుకొని భర్తను కడ చేసిన వైనం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఈసన్నపల్లిలో చోటు చేసుకుంది. ఏదైతే గొల్ల తిరుపతిని గత కొన్ని రోజుల క్రితం దుబాయ్ వెళ్ళాడు. దుబాయ్ వెళ్ళి తిరిగి సెలవు పైన ఇంటికి వచ్చిన నేపథ్యంలో భార్య అతన్ని స్నేహితులతో కలిసి హత్య చేసి అయితే దాన్ని మిస్సింగ్ కేసుగా మళ్ళా నా భర్త దుబాయ్ వెళ్ళాడనే కోణంలో కూడా చెప్పిన పరిస్థితి. పోలీసులకు అదే రకంగా ఫిర్యాదు చేసింది. నా భర్త ఏదైతే మళ్ళీ వచ్చాడు దుబాయ్ పోయాడు అని పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యం పోలీసులు మాత్రం మిస్సింగ్ కేసు కింద నమోదు చేశారు. సంవత్సరం గడిచింది. ఏదైతే తిరుపతి అన్న నాగమల్లయ్యకు అనుమానం రావడం, గత సంవత్సరం కాలంగా నా తమ్ముడు చనిపేసింది, నా తమ్ముని భార్య అక్రమ సంబంధం పెట్టుకోనని పోలీసులకు ఎన్ని మాటలు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో కామారెడ్డి జిల్లాకు కొత్త పోలీస్ బాస్ రావడం, రాజచంద్ర రావడం, ఆ కామారెడ్డి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు తీగలాగితే డొంక కదిలినట్లు తిరుపతిని హత్య చేసి కాల్చి పూడ్చిన ఘటనకు సంబంధించి పోలీసులు అయితే ఛేదించారు. ఇదే ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసిన నాగమల్లయ్య తిరుపతి అన్న ఉన్నారు. వారిని అడుగుదాం అసలు ఏం జరిగింది, సంవత్సరం క్రితం ఏం జరిగింది, అసలు తమ్ముడు తిరుపతి దుబాయ్ ఎన్ని సంవత్సరాలు వెళ్ళాడు, ఆయనకు పిల్లలు ఎంతమంది అని అడుగు. చెప్పండి, తిరుపతికి ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలు అయితే పిల్లలు పుట్టినాక నెత్తుకొని పోయింది. పిల్లలు గింత గిట్లుండ్రి, కొడుకు బిడ్డ గింతుండ్రి. ఉన్నాక ఈడ ఉంటే మనం బతకలేమని హైదరాబాద్ తీసుకొని పోయింది. హైదరాబాద్లోనే ఓని కూడి ఎత్తుకొని పోయినాక ఇక మేము లెంకి ఇక వాళ్ళ అయ్య వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టిర్రు. ఏ బాయిలో వాడేసిర్రు, ఏడ వాడేసిర్రు, చంపేసి ఏ బొంద పెట్టిర్రా, బాయిలో వాడేసిర్రా, మాకు లెంకిండ్రి, మా పిల్లని మాకు ఇస్తే మేము తీసుకుపోయి మేము సాగు చేసుకుంటాము, అది చేసుకుంటాం ఇది చేసుకుంటామని అప్పుడు మమ్మల్ని చిత్తగించాలు పెట్టిర్రు. పెడితే అట్లయినా మేము ఓర్చుకొని మా మేనమామ కొడుకే పెద్దోడు, ఆడు లెంకి ఆడు ఒక ఎంప్లాయ్మెంటే, ఆడు లెంకి ఆడు పట్టుకొచ్చిండు. ఇట్లా దొరికిండు బావ అని మా బావమరిది చెప్తే సరే మంచిది, దొరికితే అవసరం లేదు ఉంచుకోమన్నట్టే అలా అయ్యవన్ అని చెప్పినాం. చెప్తే ఇక బావ నేనైతే పట్టుకొచ్చిన కానీ కాదు పెళ్ళామును భార్యను, అది ఓ నెత్తుకొని పోయింది అన్నట్టు, వేరన్ని తీసుకొని పోయింది. అయితే సరే మంచిదని ఇక వాళ్ళు బతిలాడి చేసి అది చేసి కాలు మొక్కుతాం దండం పెడతాం అంటే మళ్ళీ మా తమ్మిని గుడిక అద్దన్నాం మేము. అద్దురా ఇప్పుడు పోయిందంటే మళ్ళీ ఇంకొని గుడిక తీసుకొని పోతుంది, అద్దు కాకపోతే ఇంకో దాన్ని నీకు కులంగా అందైనా చేస్తా కానీ అద్దు తమ్మి అని అన్న కానీ ఇనలేదు. నా భార్యని నేను తోలుకచ్చుకున్నాడు. తోలుకచ్చుకొని ఉంచుకొని ఇంత పని చేసిండు. అంటే మీకు ఎట్లా అనుమానం వచ్చింది మీ తమ్ముడు చనిపోయాడని? ఎట్లా అనుమానం వచ్చింది? మా తమ్ముడు చనిపోయాడని ఎట్లా అనుమానం వచ్చిందంటే వచ్చిండు, దేశంకి వెళ్ళి వచ్చిండు. ఎన్నేళ్ళు పోయిండు? దేశం 7-8 సంవత్సరాలు పోయికుంటా వచ్చిండు. 2 సంవత్సరాలకు ఒకసారి 2 సంవత్సరాలకు వెళ్ళి వచ్చిండు, పోయికుంటా వచ్చిండు. వచ్చి ఇట ఉండుతోటి ఉండి ఇక బిడ్డే వేరొన్ని లవ్ మ్యారేజ్ చేసుకున్నది. దాని గురించి వచ్చిండు. వచ్చి ఇక అందరినీ ఒకటి చేసి పోదాము, మా కులంను వాళ్ళ కులంను ఒకటి చేద్దాము, అది చేద్దాం ఇది చేద్దాం అని వచ్చిండు. వచ్చినాక 1-2 నెలలనే వాళ్ళకు లొల్లి, ఈ అక్ర సంబంధం అని కళ్ళలో పడ్డది. కళ్ళలో పడుట్లా ఇక ఈడు ఓర్వజాలలే కొట్టిండు, ఏదో తిట్టిండు. అలా ఆడు రావద్దు ఎందుకు వస్తాడు ఇంట్లోకు అట్లా ఇట్లా అని ఈయనకి డౌట్ వచ్చి ఈడు తిట్టిండు చేసిండు. ఇక అట్లయినా మానకపోతే మాకు మరి మా తమ్ముడు పోయి దగ్గర 6 నెలలు 7-8 నెలలు అవుతుంది.
అని నేనేం చేసిన వీడికి చేనులో నాటేస్తందుకు అనగా యాసకిన నాటేస్తందుకు పొలంలోకి వచ్చింది. పొలంలోకి వస్తే నేను పొలంలోకి రానియలే. నేను రానియలే సార్. రానియక నా తమ్మిని అయితే దేశం పోతే దేశంకి వెళ్ళి మాట్లాడిపి, ఫోనన్నా మాట్లాడిపి, లేకపోతే అన్నీ చూపెట్టు. అన్ని చూపెట్టినాకనే నీ పొలం నాటేసుకో, నీ ఇంట్లో ఉండు, అన్నీ చెయ్యి. మేము అద్దనేటోళ్ళం కాదు, నిన్ను అటుకంచేటోళ్ళం కాదు. అంతవరదాకా నా తమ్మిని తోలుకొచ్చేదాకా నేను పంట పెట్టనియ్యా, నిన్ను ఊళ్ళకు రానియ్యా అని నేను పెట్టుకొని సరినా సార్. సరే మంచిది అట్లనా అని 3 వద్దులు వచ్చింది. 3 వద్దులు వస్తే 3 వద్దులు మర్రగొట్టిన. ఒకనాడు బలవంతంగా పైపు మలుపుడు పెట్టింది. పైపు మలుపుడు పెడితే ఇగో అదే కట్టే సరిగా కూడా కొరికిచ్చింది. ఆ కట్టె అందుకొని నువ్వు పైపును ఇట్లా ముడుతూ అంటే ఏయనేస్తా 2 చేతులు ఇరిగిపోవాలని అయితే కట్టె మీదికి లేపిన. నేను మీదికి లేపి ఆయన ఇట్లా తినరు అట్లా తినరు, అరే నర్రా ఇక తల్లి కొడుకు బిడ్డే 3 వచ్చారు. ఇక ఇట్లయితే నడవదు అట్లయితే నడవదురా, పోలీస్ స్టేషన్లో పెడితేనే వెళ్ళింటారు అని పోయి పోలీస్ కేసు పెట్టింది. పోలీస్ కేసు పెడితే పోలీసు వాళ్ళు 1 గంట సేపటికి నాకు ఫోన్ చేసారు. ఫోన్ చేస్తే సార్ ఇక నేను బురదలు ఉన్నా, కాలు చేతులు కడుక్కొని వస్తా సార్ అని చెప్పి పోయినా. పోలీస్ స్టేషన్ పోయి సార్ మరి ఇట్లా పిలిపించారంటే నాగమలయ్య అంటే నువ్వేనా అంటే నేనే సార్ అని నేను. మీ మరదలు నేను అన్నవాట కదా, కొట్టినవాట కదా, తిట్టినవాట కదా, నూకేసినవాట కదా, అంత బురద అంటింది అదంటింది అంటే నేను దాన్ని కొట్టలేదు తిట్టలేదు, నూకేసిన. దానికి మన్న అంటలే బురద అంటలే, అది పూసుకచ్చుకున్నదా చేసుకున్నదా దానికి ఏదంటలేదు. నేను దాన్ని కొట్టలేదు, కాకపోతే నూకేసిన. నా మీద కేసు పెడితే సాలరీ వెళ్తే నేను పోయి ఈ విషయం నేను చెప్పిన. చెప్పంగానే మరి ఇప్పుడు నువ్వేమంటావు అంటే సార్ నా తమ్ముడు దొరికేదాకా నేను చేనులకు రానియ్యా, నేను పంట పెట్టనియ్యా, నా చేనులకి రావద్దు. నా తమ్మిని చూపెట్టినాకనే ఆగిరికి చూపెట్టకున్నా ఫోన్లో మాట్లాడితే చాలు, ఫోన్లో మాట్లాడితే నాకు అంతకే సంతోషం. నేను ఇక నీ పొలం దున్నుకోవచ్చు, అన్ని దున్నుకోవచ్చు, నా తమ్ముడు అయితే నాకు కావాలి సార్ అంటే పిటిషన్ ఇచ్చిపోతావా అంటే ఇస్తా అంటే సరే మంచిది ఇయ్యు అంటే ఇక చెప్పిన మ్యాటర్ చెప్పినాకమని ఆమె రాసుకున్నది, పిటిషన్ తీసుకొని 1-2 నెలల దాకా 3 నెలల దాకా సపోర్ట్ పట్టించుకోకపోతే ఏమేసారు మరి ఇట్లా కాబట్టి ఇట్లా నేను మొన్న పిటిషన్ ఇచ్చిపోతే మరి ఏమేసారు అంటే అరే అదే మేము అదే ప్రయత్నం మీద ఉన్నాం భయ్ అని ఇక్కడ పిఏ వాళ్ళు వీళ్ళు అన్నారు. అంటే జర చూడు సార్ మీ దయ సార్, నా తోడ పుట్టినోడు పోతే నాకు మంచిగా అనిపిస్తుందా, అది ఏమో చేసింది సార్, అక్రమ సంబంధం ఉన్నది, జర అది అన్ని మా తమ్ముడిని చంపేసినట్టే కొడుతుంది నాకు అని అట్లా ఉడకపోయి చెప్పిన. చెప్తే గట్టెట్ట చంపుతారు భయ్, నీకెందుకు మేము చేస్తున్నాం కదా అట్లా ఇట్లా అంటే వీళ్ళతోటి కాదు ఇక అని ఆయనతో ఎస్పీ ఆఫీస్కి పోయినాం. ఎస్పీ ఆఫీస్ కాడ కంప్లైంట్ ఇచ్చి ఎస్పీ కాడికి వెళ్ళి మళ్ళీ డిఎస్పీ ఆఫీస్కి పోయినాం. డిఎస్పీ ఆఫీస్కి పోతే ఆడ కంప్లైంట్ ఎస్పీ ఆఫీస్లోకి వెళ్ళి ఈ డిఎస్పీ ఆఫీసులకు కాగితం పంపించింది మేడం. పంపిస్తే ఆ కాగితంతో మీరు ఆ సారు ఈడికి వచ్చిండు. ఆ సారు ఈడికి వస్తే ఈడికి వెళ్ళి ఈ ఫైళ్ళన్నీ తీసుకొని పోయిండు. మేము రాసిచ్చిన ఫైళ్ళన్నీ తీసుకొని పోయిండు, కేసులు రాసిచ్చినవి తీసుకొని పోయి మాకు దేవునిపల్లె ఇప్పుడు తేకరాల రోడ్డుకు సిఐ ఆఫీస్కు రప్పిస్తే పోయినాం. మా తమ్ముడు నేను పోయి ఏం సంగతి బాబు అంటే గిట్ల సంగతి సార్ అంటే ఆ సంగత సరే బాబు మేము అదే ప్రయత్నం మీద ఉంటున్నాం, మా తాడికి మేడం పంపించింది రాత్రి, మేము ఏం పికర్ పెట్టుకోకూరి ఎట్లన్నా చేసి బయటకు తీస్తాం అని ఆ సార్ చెప్పిండు. సరే మంచిది సారు, జర ఎట్లన్నా మీ దయ సార్, ఎట్లా మా తమ్ముడు కావాలా అంటే సరే మీ తమ్ముడు కావాలి కదా, మీ తమ్ముడిని చంపేసినా పొక్కల పెట్టినా తీసుకొచ్చే బాధ్యత మాది అని ఆ సార్ చెప్పిండు. సరే బాపు ఇక మీది ఏం లేదు గింతే పోండి అని ఆ సార్ చెప్పిండు. తర్వాత ఏమైంది అసలు అన్ని రోజుల తర్వాత? ఇప్పుడు సంవత్సరం పైన అవుతుంది. సంవత్సరం పైన అవుతుందా సార్? అయితే మొన్న మంగళవారం నాడు
పోలీస్ స్టేషన్కి పోయినా. నడి తమ్ముడేమో యాడికి ఎస్పీ ఆఫీసులోకి పోయిండు. పోయి సార్ గిన్నొద్దులే నేను కేసు పెట్టి ఇప్పటికి 13 నెలలు అవుతుంది, మరి ఇప్పటికీ మా తమ్ముడు లేడు, మరి ఉన్నాడా చంపేసినరా. మేము దాన్ని ఏమన్నాం సార్, మేము దాన్ని చంపము గుద్దము ఏం చెయ్యం, దాని సేన దున్నుకొని బతకని ఎక్కడికి వెళ్ళి మా తమ్ముడు మాకు కావాలా, గీడ మరి లేకపోతే చంపేసినా పలాంజాల బొంద పెట్టినా అని చెప్పినా సరే సార్ మేము సపరేట్ కూకుంటాం, ఏదో మా కార్యక్రమం ఏందో మేము చేసుకుంటాం, పోయి తానాల బీనాల చేసి నెత్తులో బిత్తులో తీపించుకొని అని ఇక చెప్పినాం. చెప్తే సరే మంచిది బాబు గట్లెందుకు అట్లా ఇట్లా అంటే మొన్న మంగళవారం నాడు గట్టిగా కండిషన్గా కూర్చుని ఇక ఈడ ఈ పోలీసు వాళ్ళతోని కూర్చుంటే ఆయన పైనుంచి పైకి మా తమ్ముడు పోయిండు కదా ఆడికి ఎస్పీ ఆఫీసులో, ఆయన ఎస్పీ సిఆర్ పొలను ఒక 5-6 నుండి పంపించిండు. ఆడ లొకేషన్ చూసిండట, లొకేషన్ చూసి ఇట్లా పలాని శివాలరా ఇటు దొనకల్ అటు గౌరారం సందున చంపేసి బొంద పెట్టినట్టు లొకేషన్ కనిపిస్తుంది అని వాళ్ళు మాకు పేపర్కి ఇచ్చారు. పేపర్కి ఇస్తే పేపర్కి పొద్దుగాల ఫోన్లలో చూసుకునే వరకు వచ్చింది ఇదేరా అని మళ్ళీ మేము పోయి అడిగినాం. అడిగితే బాపు వాళ్ళని అదే రాత్రి తీసుకుపోయారు, మా మరదలను కురుమని ఎంబటినే వీళ్ళు ఎంబటినే తీసుకుపోయారు జంగాలకు. మీకేం న్యాయం కావాలి? మీ తమ్ముడు అయితే లేడు. మాకెక్కడికి వెళ్ళి మా తమ్ముడు మాకు కావాలని మేము అనుకున్నాం, చనిపోయిండు. చనిపోయినప్పుడు ఇక మాకు ఒక న్యాయం ఏ న్యాయం చేస్తారో ఇక వాళ్ళని అరెస్ట్ చేసారు. ఇప్పుడు మాకు న్యాయం అంటే వాళ్ళకి శిక్ష పడాల, ఊరి శిక్ష పడాల. అదే సార్ నేను చెప్పేది. కుటుంబ సభ్యులు ఉన్నారు మొత్తంగా తిరుపతి మీతో ఎట్లా ఉంటుండే? అంటే మంచిగానే ఉంటుండే, మంచిగా మాట్లాడుతుండే, మంచిగానే మాట్లాడుతుండే, ఎవరితోటి అసభ్యంగా మాట్లాడకపో, మంచిగానే మాట్లాడు అందరితోటి, ఫ్రీగా ఉంటుండే. అసలు ఎట్లా జరిగింది? మీరు ఎప్పుడన్నా మీ మామ ఇట్లా అవుతాడు అని ఎప్పుడన్నా ఊహించారు? ఎప్పుడు ఊహించలే. ఆయన అట్లాంటి ఉద్దేశం ఆయన దగ్గర లేదు, ఆమె దగ్గర కూడా లేకుండే. అది ఎవరి వల్ల చేసిర్రో ఆమె ఇక కలిపి చేసిర్రు, కాకపోతే అది ఆయన అట్లా అవుతాడు అనుకోలేదు. మంచిగానే ఉండే, ఎవరితోటి అట్లా ఉండకపో, మంచి మనసున్నోడు, పిల్లలతోటైనా అన్నదమ్ములతోటైనా కోడళ్ళతోటైనా మంచిగా ఉంటుండే. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్న పరిస్థితి. మా తమ్ముడు లేకపోవడం దీనికి అందరికి సంబంధించి బాధగా ఉంది. ఎందుకంటే 13 నెలల క్రితం మిస్సింగ్ అయిన తిరుపతిని మేము ఖచ్చితంగా తిరుపతి మాకు కావాలని చెప్పి పోలీసులకు మొరపెట్టుకుంటే పోలీసులు చాకచక్యంగా దాన్ని ఛేదించారు. ఏదైతే నిజామాబాద్ జిల్లా గౌరారం డొంకల్ ప్రాంతంలో హత్య చేసి పూడ్చిపెట్టినట్లు పోలీసులు మాకు చెప్పారు. తర్వాత మేము అక్కడికి వెళ్ళి చూసాం, ఆ బొక్కలు కూడా తీసుకొచ్చి మాకు పోలీసులు ఇచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనప్పటికీ కట్టుకున్న భర్తను ఆమె హత్య చేయడం వల్ల మా తిరుపతి 13 నెలల క్రితం చంపేసి దుబాయ్ పోయాడు అని చెప్పి మమ్మల్ని మభ్యపెట్టిన నేపథ్యంలో మేమందరం కూడా పోలీసులు ఖచ్చితంగా మాతో మాట్లాడించండి అని చెప్పి అడిగినప్పటికీ పోలీసుల నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో కామారెడ్డి జిల్లా ఎస్పీని సందర్శించాం. ఎస్పీని సందర్శిస్తే ఎస్పీ చాకచక్యంగా ఏదైతే ఈ కేసుకు సంబంధించిన పూర్వపరాలు తెలుసుకొని ఈ కేసును ఛేదించేందుకు త్వరగా ఛేదించాలని చెప్పి కింది స్థాయి పోలీసులకు ఆదేశించిన నేపథ్యంలో కింది స్థాయి పోలీసులు పూర్తిగా ఈ కేసును అయితే ఛేదించారు. 3 రోజుల వ్యవధిలోనే కేసును ఛేదించి ఆ తిరుపతి చనిపోయాడు. తిరుపతిని హత్య చేసింది ఆయన భార్యనే. ఆయన భార్యతో పాటు మరో 3 ఉన్నారని చెప్పి పోలీసులు గుర్తించారు. మొత్తంగా అందరినీ 6 కూడా తీసుకొని అరెస్ట్ చేసిన అయితే పరిస్థితి నెలకొంది. కుటుంబ సభ్యులు అయితే మాకు న్యాయం కావాలి, తిరుపతిని చంపిన వాళ్ళకి ఉరిశిక్ష పడాలని చెప్పి ఆ తిరుపతి అన్న నాగమల్లయ్య చెప్తున్న పరిస్థితి. కట్టుకున్న మొగన్ని కడతీర్చింది. 100 ఏళ్ళు జీవించాలనుకుని పెళ్లి చేసుకుంటారు, కానీ ఆ పెళ్లి చేసుకున్న తర్వాత 2 కుమారులైన తర్వాత భర్తని కడతీర్చిన వైనం కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న పరిస్థితి. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపేటకు చెందిన గొల్ల తిరుపతి గత 8 సంవత్సరాల క్రితం గల్ఫ్ బాట పట్టాడు. గల్ఫ్ బాట పట్టిన నేపథ్యంలో అతనికి ఒక కొడుకు ఒక కూతురు ఉన్న పరిస్థితి నెలకొంది. ఎన్నో ఏళ్ళుగా గల్ఫ్ బాట పడుతున్న తిరుపతికి భార్య మనెమ్మ ఉంది. మనెమ్మ 8 ఏళ్ళుగా భర్త దుబాయ్కి వెళ్తున్న నేపథ్యంలో అక్రమ సంబంధం పెట్టుకుంది. అక్రమ సంబంధం నేపథ్యంలోనే కట్టుకున్న భర్తను కడతెరిచింది. 13 నెలల క్రితం భర్తను కడతెరిచి
కాల్చి పూడ్చిపెట్టింది. నిజామాబాద్ జిల్లా గౌరారం డొంకల్ ప్రాంతం ఇది. మనం ఈ ప్రాంతంలో ఉన్నాం. ఇదే ప్రాంతంలో లోపల కొంచెం లోపలికి వెళ్తే అటవీ ప్రాంతంలో కాల్చి పూడ్చిపెట్టింది కనిపిస్తుంది, మనం చూసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో ఈ ఘటన జరగడం, ఏదైతే కామారెడ్డి జిల్లాకు చెందిన గొల్ల తిరుపతిని నిజామాబాద్ జిల్లా ప్రాంతానికి తీసుకొచ్చి అటవీ ప్రాంతంలో హత్య చేసి కాల్చి పూడ్చిన పరిస్థితి నెలకొంది. భర్త కలకాలం కలిసి జీవించాల్సిన భర్తని కడతెరిచింది. అక్రమ సంబంధం నేపథ్యంలో మొగుడిని కడతెరిచిన ఘటన చోటు చేసుకుంది. ఏదేమైనప్పటికీ తన భర్త గల్ఫ్ బాట పట్టాడు. గల్ఫ్ బాట పట్టడం వల్ల సంవత్సరానికో 2 సంవత్సరాలకు ఒక 15 రోజులు రావడం, ఆమె అక్రమ సంబంధానికి వైపు మొగ్గు చూపడం, అక్రమ సంబంధం. ఎంతోమంది గల్ఫ్ బాట పడతారు, వారందరి పరిస్థితి ఇలానే ఉంటే దేశం ఎటువైపు వెళ్తుంది అనే కోణంలో కూడా చర్చ కొనసాగుతుంది. ఏదేమైనా గల్ఫ్ బాట పట్టిన యువకులు బతుకుదెరువు కోసం, కుటుంబాన్ని నెట్టుక రావడం కోసం, డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో గల్ఫ్ బాట వెళ్తారు. అలాంటి గల్ఫ్ బాట వెళ్ళిన తిరుపతికి ఇండియాకు రాగానే మరణం సంభవించిందనే చెప్పవచ్చు. ఆయన భార్య రూపంలో ఆయనకు మరణం మరణించడం జరిగింది. ఎందుకంటే కట్టుకున్న భార్యనే అతని స్నేహితులతో కలిసి లింబయ్య మరో ఇద్దరితో కలిసి హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. ఇతను తిరుపతి గత 13 నెలల క్రితం కనిపించడం లేదు. మా తమ్ముడు ఎటుపోయాడని చెప్పి తన మరదలు మనను నాగమల్లయ్య అడిగినప్పటికీ ఆ నాగమల్లయ్యకు ఎన్నిసార్లు అడిగినా ఏదైతే మనమ్మ సమాధానం చెప్పకపోవడంతో తన సొంత భూమి దగ్గర గొడవ అయింది. ఆ గొడవ కారణంగా మనమ్మనే పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన పరిస్థితి నెలకొంది. నన్ను ఈ నా బావ మా నాగమల్లయ్య నాకు భూమి ఇవ్వట్లేదు అని చెప్పడం, దానికి అంతరికి సంబంధించి ఆమె ఎవరు తోడుకున్న గోతిలో వారే పడతారన్న చందంగా ఆమె పోలీస్ స్టేషన్ ఎక్కడంతో పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆరా తీశారు. ఎన్నిసార్లు రామారెడ్డి పోలీస్ స్టేషన్కు నాగాయం వెళ్ళినా కానీ తన తమ్ముడి ఆచూకీ లభించలేదు. స్థానికంగా ఉండే పోలీసులు సరిగా పట్టించుకోవడం లేదని తిరుపతికి సంబంధించిన మరో అన్నయ్య కామారెడ్డి జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. ఎస్పీని ఆశ్రయించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు ముమ్మరం చేశారు. గత కొన్ని రోజుల క్రితం ఎస్పీని ఆశ్రయించిన నేపథ్యంలో మంగళవారం నాడు ఎట్టకేలకు పోలీసులు దానికి అంతరికి సంబంధించి ఆ ఘటనకు సంబంధించి పూర్తిగా ఏదైతే సిడిఆర్ తయారు చేసిన నేపథ్యం, ఆ సిడిఆర్ ఆధారంగా ఆ నాగమల్లయ్య తమ్ముడు గొల్ల తిరుపతి గల్ఫ్ నుండి వచ్చిన క్రమంలో అతన్ని మాట పెరిగి భార్య మనెమ్మతో పాటు మరో 4 కలిసి హత్య చేసిన ఘటన. హత్య చేసి ఏదైతే డొంకల్ నిజామాబాద్ జిల్లాలోని గౌరారం డొంకల్ అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టిన పరిస్థితి నెలకొంది. ఇదే అటవీ ప్రాంతము ఆయన పెట్రోల్ పోసి కాల్చి ఆ బొక్కలన్నీ కూడా పూడ్చిపెట్టిన పరిస్థితి. పోలీసులు దాన్ని అంతా బయటకు తీశారు. ఎందుకంటే చివరిగా మనెమ్మకు సంబంధించిన 3 వ్యక్తులు ఏదైతే గొల్ల తిరుపతికి సంబంధించిన స్నేహితులు, ఆ స్నేహితులనే చివరిగా కాల్ డేటా ఆధారంగా పోలీసులు కనుగొన్నారు. వారు ఎటు వెళ్ళారు, ఆ రోజుల్లో ఎటువైపు వెళ్ళారు, వాళ్ళు నిజామాబాద్ జిల్లాలో గౌరారం అదే డొంకల్ అటవీ ప్రాంతానికి ఎందుకు వెళ్ళారనే కోణంలో పూర్తిగా ఇంట్రాగేషన్ చేసిన కామారెడ్డి పోలీసులు తీగలాగితే డొంక కదిలిన చందంగా ఆ కేసు కొలిక్కి వచ్చింది. అయితే గతంలో ఈ కేసును ఫిబ్రవరి 19న కేసు నమోదైంది. దీన్ని ఏదైతే పోలీసులు గత ఏడాది ఫిబ్రవరి 19న కేసు నమోదు చేసిన నేపథ్యంలో దాన్ని మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు, దాన్ని క్లోజ్ చేశారు. తిరిగి కామారెడ్డి జిల్లాకు కొత్త బాస్ రావడం దానికి అంతటికీ ప్రాధాన్యత సంతరించుకుంది. కొత్త బాసును కలిసిన గొల్ల తిరుపతి అన్నదమ్ములు బాసుని కలిసిన నేపథ్యంలో పూర్తిగా కేసును రీఓపెన్ చేశారు. కామారెడ్డి పోలీసులు తీవ్రంగా అన్వేషణ సాగించారు. ఆ అన్వేషణలో పూర్తిగా తీగలాగితే డొంక కదిలిన విధంగా తయారైంది. తన తమ్ముడు గొల్ల తిరుపతిని తన తమ్ముడి భార్య మనమ్మనే చంపినట్లు పూర్తి స్థాయిలో పోలీసులు ధృవీకరించిన నేపథ్యంలో నా తమ్ముడిని చంపిన మరదలు మనమ్మకు శిక్ష పడాలి, ఆమెతో పాటు మరో 3కి మరణ శిక్ష పడితే బాగుంటుందని చెప్పి కుటుంబ సభ్యులు అయితే చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ 100 ఏళ్ళు జీవించాల్సిన భార్యాభర్తల బంధం డబ్బుమయమే అయిందనే చెప్పవచ్చు. డబ్బుకు లోకం దాసోహం అన్న చందంగా భార్య అక్రమ సంబంధం పెట్టుకొని పూర్తిగా కట్టుకున్న భర్తనే కడదెర్చిన వైనం కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న పరిస్థితి. కామారెడ్డి పోలీసులు చాకచక్యంగా ఈ కేసును ఛేదించారు. ఫిబ్రవరి 19న మిస్సింగ్ అయిన కేసుకు సంబంధించి పూర్తిగా కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాలు జారీ చేయడం, దీనికి అంతరికి సంబంధించి ఆ కేసును తీగలాగితే డొంక కదిలిన విధంగా ఆ కేసుకు పూర్వపరాలు భార్యనే భర్తను హత్య చేసి పూడ్చిపెట్టిన వైనంగా పోలీసులు గుర్తించారు. ఆ కేసుకు సంబంధించి 4 కూడా అరెస్ట్ చేసిన
పరిస్థితి నెలకొంది. అందులో భాగంగా పూర్తిగా గొల్ల తిరుపతి గల్ఫ్ దేశం వెళ్ళొచ్చాడు. గల్ఫ్ దేశం వెళ్ళొచ్చిన క్రమంలో భర్త తమకు అక్రమ సంబంధానికి అడ్డస్తున్నాడనే కోణంలో హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆ నిర్ధారించిన పోలీసులు గతంలో ఉన్న ఈ రామారెడ్డి పోలీస్ స్టేషన్లో గతంలో విధులు నిర్వహించిన ఎస్ఐ నరేష్ ఏదైతే ఉన్నారో ఆయన ఈ కేసును మిస్సింగ్ కేసుగా నమోదు చేయడం వల్ల ఆయనని పోలీసులు పూర్తిగా సస్పెండ్ చేశారు. ఆ సస్పెండ్ చేసిన నేపథ్యంలో కేసు పూర్తి పూర్వపరాలు మళ్ళీ కేసును ఓపెన్ చేసిన తర్వాత దీనికి అంతటికి సంబంధించి కామారెడ్డి పోలీసులు అయితే పూర్తిగా ఆ కేసును రీఓపెన్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి కామారెడ్డి జిల్లా ఏదైతే ఉందో ఈ రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో పూర్తిగా గొల్ల తిరుపతిని హత్య చేసింది భార్యనే అని గుర్తించారు. ఆ గుర్తించిన నేపథ్యంలో ఆ నలుగురిని అరెస్ట్ చేశారు. ఏదేమైనప్పటికీ మొత్తంగా కామారెడ్డి జిల్లా పోలీస్ బాస్ పూర్తిగా కఠిన చర్యలు చేపడుతున్నారు. ఎవరైనా సరే పోలీసులు అవినీతి అక్రమాలకు పాల్పడితే వారికి చర్యలు తప్పవనే విధంగా ఈ ఘటన నిదర్శనమనే చెప్పవచ్చు. కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ పోలీస్ స్టేషన్కు సంబంధించి ఎస్ఐ నరేష్ సస్పెండ్ కావడం, ఈ కేసు విషయంలో పూర్తిగా పూర్వపరాలను అయితే ఈ ఎస్ఐ సస్పెండ్ అండ్ ఎస్ఐ వీరి దగ్గర డబ్బులు తీసుకొని కేసును మిస్సింగ్ కేసుగా నమోదు చేసినట్లు ధృవీకరణ కావడంతో పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి ఆయనని సస్పెండ్ చేశారు. ఏదైతే ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఇద్దరు కొత్త బాసులు ఒకే రోజు బాధ్యతలు చేపట్టారో ఆ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో కామారెడ్డి జిల్లా పోలీస్ బాస్ రాజేష్ చంద్ర ఇప్పటికే 3 పోలీసులపై వేటు వేసిన పరిస్థితి నెలకొంది. అదే కోణంలో నిజామాబాద్ జిల్లాలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాత్రం ఇప్పటికే నోటీసులు ఇస్తూ వారికి భయం చూపిస్తున్న పరిస్థితి. అర్ధరాత్రి ఎక్కడైనా ఎవరైనా తిరిగినా సరే వారిపైన కఠిన చర్యలు ఉంటాయనే విధంగా పోలీసు బాసులు కొరడా గుల్పిస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ అవినీతి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవనే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చుక్కలు కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. స్థానికంగా ఏదైతే పోలీస్ బాసుల కింద పనిచేయాలంటే కొంచెం ఏదైతే అడ్డు అదుపులు లేకుండా కాకుండా అన్ని బాధ్యతగా ఉండి పని చేయాల్సిన అవసరం ఉంటుందనే ఉద్దేశం మీద పోలీసులు పూర్తి స్థాయిలో ఆ విధంగా వ్యవహరించాలనే కోణంలో పూర్తిగా కామారెడ్డి జిల్లా పోలీసులకు సంబంధించి చూసుకుంటే ఇటీవల కాలంలో సంవత్సరం కింద మిస్సింగ్ అయిన కేసుకు సంబంధించి పూర్తిగా చర్యలు చేపట్టారు. ఆ కేసును ఛేదించారు. ఈ కేసులో ఒక పోలీస్ అధికారి కూడా సస్పెండ్ కావడం గమనార్హం. ఏదేమైనప్పటికీ ఈ ఘటనల వల్ల చూసుకుంటే పోలీసులకు మంచి రోజులు వచ్చినాయని చెప్పాలి. నిజాయితీగా పనిచేసే పోలీసులకు ఖచ్చితంగా ప్రమోషన్లు ఉంటాయి. అవినీతికి పాల్పడితే వాటిపైన కఠిన చర్యలు ఉంటాయనే విధంగా హెచ్చరిక ఇది కావచ్చనే చెప్పవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాధింతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.